రాగా కాంగ్రెస్ శ్రేణులు ఆయన్ని ముద్దుగా రాగా అని పిలుచుకుంటారు. రాహుల్ గాంధీ. అవతల పక్కన ఉన్న ఆయన కపిల్ సిబల్, ఆయన పోగా. అంటే గాంధీలను ఎలాగైనా సరే బదనాం చేయడానికి కౌరవుల శిబిరంలో ఉన్న శకుని మాదిరి ఆయన వాళ్ళ వెనకాల ఉండి కథ నడిపిస్తుంటాడు. ఈ రాగా పోగా కలిసి పెట్టిన పొగ ఏంటంటే విదేశాంగ మంత్రి సైలెంట్గా ఉన్నారట. ఆ సైలెన్స్ మాకు చాలా రకాల అనుమానాలు తావిస్తుంది. పాకిస్తాన్కి ఆయన ముందరే ఇన్ఫామ్ చేశారు దాడి గురించి. ఇదంతా ఎందుకు చేయాల్సి వస్తుంది? అసలు మన దౌత్యవేత్తలు అండ్ మన దౌత్యవేత్తల బృందాలు ఇంక్లూడింగ్ అసదుద్దీన్ ఓవైసీ పేరు మోసిన లీడర్స్ అందరూ ఓ పక్క విదేశాలకు వెళ్ళి మన స్టాండ్ ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన పదే పదే విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మీద చేస్తున్న వ్యాఖ్యానాలు దీని వెనకాల ఎవరున్నారనేది చూస్తే దీని వెనకాల ఈయనకు సన్నిహితంగా ఉన్న జార్జ్ సోరస్ గ్యాంగ్ ఉంది. జార్జ్ సోరస్ గ్యాంగ్ బేసికల్గా ఏంటంటే హిందూ వ్యతిరేక ముఠాలకి నాయకత్వం వహించే ఒక సోఫిస్టికేటెడ్ మిషన్ అది. ఆయన గురించి మనం మాట్లాడాల్సి వస్తే హిందూ ఉగ్రవాద అనే ప్రచారం చేసి హిందూ ఉగ్రవాద సంస్థలు ఉన్న ఆయన ప్రచారాన్ని తెర మీదకు తీసుకొచ్చి జార్జ్ సోరస్ ముఠాలు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న ఒక దుష్ప్రచారానికి అనుకూలంగా పనిచేసే వ్యవస్థలన్నీ ఈయన కనసన్నల్లో ఉంటాయి. ఆయన పేరు మోసిన న్యాయవాది, న్యాయ కోవిదుడు. మళ్ళీ పొద్దున్న లేస్తే ఆ కుడి చేతికి ఎర్రదారం కట్టుకొని చూస్తున్నారు కదా పిక్చర్లో, కుడి చేతికి ఎర్రదారం కట్టుకొని తాను పరమ ధార్మికుడిని, హిందూ ధర్మం పట్ల విశ్వాసం పట్ల తనకు విపరీతమైన అవ్యాజానురాగమైన ప్రేమాభిమానాలు ఉన్నాయని క్లెయిమ్ చేసుకుంటాడు. వెళ్ళి పాకిస్తాన్ తరఫున మాట్లాడుతుంటాడు. మొన్న చూసాం ఆయన ప్రొఫెసర్ అలీఖాన్ మొహమ్మదాబాద్ ఆఫ్ అశోక యూనివర్సిటీ టక్కన ప్రత్యక్షం అవుతాడు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడల్లా వెళ్ళి వాళ్ళ తరఫున కేసులు వాదించడానికి. ఆయన ఏమంటాడు, అలీఖాన్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో ఎలాంటి అభ్యంతరకరమైన వాదన పెట్టలేదని. బట్ మనకున్న అభ్యంతరాలు 26 మంది ప్రాణాలు పోయినప్పుడు, వాళ్ళు తెగ్గోసినప్పుడు గుండెల మీద బూట్కాళ్ళు పెట్టి నుదుటిన పాయింట్ బ్లాంక్ రేంజ్లో రివాల్వర్ పెట్టి కాల్చే ముందు నిన్ను కాలుస్తున్నాను, మీ ఆడోళ్ళని మేము ఉంచుకుంటామని చెప్పిన ఉగ్రవాద మూకల గురించి మాట్లాడని అలీఖాన్ మొహమ్మదాబాద్ అలాంటి వాడి తరఫున ఇవాళ ఆయన వార్ బ్రూటల్ అన్నాడు. ఆ వార్ బ్రూటల్ అనే తరఫున ఈయన వెళ్ళి వాదిస్తాడు. ఎక్కడ దొరుకుతారో ఈ మాయాదారి సంత తెలియదు కానీ ఈయన మాత్రం తక్కువ తిన్నాడు. ఈయన యూకే వెళ్ళి ఒక యూనివర్సిటీ, యుఎస్ కూడా, యూకేలో ఒక యూనివర్సిటీ అది స్పాన్సర్ చేసిన జైషే మొహమ్మద్ తాలూకు ఒక అనుబంధ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఒక లెక్చర్ స్పాన్సర్ చేసింది ఒక యూనివర్సిటీలో. వెళ్ళి అక్కడ మాట్లాడతాడు, మమ్మల్ని విడిపించండి మోడీ బారి నుంచి అని చెప్పి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాడు. ఈయన 200 ఏళ్ళు పోరాడాం ఆ బ్రిటిషర్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవటానికి. మీ నాయనమ్మ, మీ ముత్తాత వీళ్ళందరూ కూడా ఆ సమరాన్ని దగ్గర నుంచి చూసిన వాళ్ళు. మీ ముత్తాత తండ్రి ఆయన కూడా వీళ్ళందరూ స్వాతంత్ర సమరంలో ఉన్నారు. మీ నాయనమ్మ దేశం కోసం ఆవిడ ప్రాణాలు ఇచ్చింది. మీ ఆయన కూడా ఎల్టీటీ ఆపరేషన్ని కంట్రోల్ చేయడం కోసం చేసిన ప్రయత్నం, పీస్ కీపింగ్ ఫోర్స్ని పంపించినందుకు గాను శ్రీలంకకి ఆయన ప్రాణాలు కోల్పోయాడు. అయినా మీకు బుద్ధి రాలేదా? ఈరోజు పాకిస్తాన్ మీద న్యాయానికి యుద్ధం చేయాలి, సంయమనం పాటిస్తూ కేవలం ప్రతీకార దాడి మాత్రమే, అది కూడా సివిలియన్ ఏరియాస్ మీద కాకుండా, మిలిటరీ మీద కూడా కాకుండా, పాకిస్తాన్ ఉగ్రవాద క్యాంపులు ఎక్కడ నిర్వహిస్తుందో అక్కడ మాత్రమే చేసి 9 క్యాంపులు ధ్వంసం చేసిన తర్వాత ఇవాళంతా ఆయన ముందే చెప్పేశారు విదేశాంగ మంత్రి, పాకిస్తాన్కి ఆయనకి ఉన్న అనుబంధం ఏంటో బయటపడాలి అని రాగా మాట్లాడతారు. ఇవాళ మీరు మాట్లాడాల్సింది ఏంటంటే, యూకే వెళ్ళి మీరు ఒక లెక్చర్ ఇచ్చారు కదా, జైషే మొహమ్మద్ స్పాన్సర్ చేసిన ఒక సంస్థ ఆధ్వర్యంలో. ఆ లెక్చర్లో మీరు బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి ముందరికి వెళ్ళారే. అప్పుడు ఏమైందండి మీ విజ్ఞత? రాగా గారు, రాహుల్ గాంధీ గారు, మీరు పొద్దున్న లేస్తే జార్జ్ సోరస్ గ్యాంగ్ ఇచ్చే ఆ ఇన్స్ట్రక్షన్స్ని క్యారీ అవుట్ చేయడానికి మీరు మాట్లాడుతుంటారు. పదే మీరు జయశంకర్ని టార్గెట్ చేయడం వెనకాల పాకిస్తాన్ అనుకూల ఫోర్సెస్ ఉన్నాయి, అది ఎస్టాబ్లిష్ అవుతుంది. మీరు సభలో సమాధానం చెప్తారా, జనంలో సమాధానం చెప్తారో తెలియదు. అట్లీస్ట్ మీరు ఈ దేశంలో పుట్టారు, ఈ దేశం మీద మీరు ప్రేమ లేకపోయినా కనీసం గౌరవం చూపించాల్సిన బాధ్యత అయితే రాహుల్ గాంధీ మీద ఉంది. ఆయన ఏది పడితే అది మాట్లాడటం. ఐ విల్ ఆస్క్ అగైన్, హౌ మెనీ ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ డిడ్ వీ లూజ్ బికాస్ పాకిస్తాన్ న్యూ? పాకిస్తాన్ తెలుసు, అందువల్ల మన ఎయిర్ క్రాఫ్ట్ను కోల్పోయాం. పదే అడుగుతున్నాడు రాహుల్ గాంధీ గారు. ఇక్కడ ఉన్న మాకే ఇంత సమాచారం ఉంటే మీకెంత ఉండాలి? $3.3 బిలియన్ నష్టం పాకిస్తాన్ ఆర్మీకి
పాకిస్తాన్ మిలిటరీకి దక్కింది. కొన్ని గంటల వ్యవధిలో ఆపరేషన్ సింధూర్ మనం క్యారీ అవుట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలో వాళ్ళ ఎయిర్ బేస్లు కూలిపోయినాయి, వాళ్ళ ఫైటర్ జెట్స్ ఇంకా వాళ్ళ ఇతరత్ర యుద్ధ సామాగ్రి ధ్వంసమైపోయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసమైపోయి టెండర్లు పిలుచుకున్నాడు వాళ్ళ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్. ఈ చవటాయిత్వంతో పాటు తాజాగా ఆయన చేసింది ఏంటో కూడా మీరు చూశారు. షహబాజ్ షరీఫ్ ఏమన్నాడు, వాడిని పిలిచి అసీం మునీర్ అనే ఒక ఉగ్రవాది కొడుకు, ఒక టెర్రరిస్ట్ కొడుకు అసీం మునీర్ అనేవాడు, వాళ్ళ దరిద్రానికి వాళ్ళ కర్మానికి ఆ దేశ మిలిటరీ చీఫ్ అయ్యాడు. వాడికి ఫీల్డ్ మార్షల్ ప్రమోషన్ ఇచ్చారు. 5 నక్షత్రాలు ఉంటాయన్నమాట. 5 నక్షత్రాలు అంటే వాడు చచ్చేంత వరకు కూడా వాడికి ఆ హోదా ఉంటుంది. దేశానికి సంబంధించిన డబ్బుని శుభ్రంగా దోచుకు తినచ్చు. పాకిస్తాన్లో అదొక పద్ధతి ఉంది. అలా పొందినోడు యాకూబ్ ఖాన్ ఒక్కడే. అది ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు. ఆయన స్వయం ప్రకటిత ఫీల్డ్ మార్షల్. మీకు షహబాజ్ షరీఫ్ ఇచ్చాడు, లేదా ఆయన చేత ఇప్పించుకున్నారు. ఇలాంటి మాయదారి సంతకి మీరు అంత పాడతారు, మీరు అండగా నిలుస్తారు. ఏం మాట్లాడుతున్నారు కపిల్ సిబల్ గారు, ఏం మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు? పాకిస్తాన్ అనుకూల వైఖరి ఎందుకు? బెటర్ మీకు అంతగా నచ్చితే వెళ్ళిపోయి కలిసిపోండి పాకిస్తాన్లో, మీరు కానీ ఇంకెవరైనా కపిల్ సిబల్ కానీ. అంతేగాని దేశద్రోహులకి ఊతమిచ్చే ప్లాట్ఫామ్స్కి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ వారి తరఫున కేసులు వాదించడం సిగ్గుచేటు. చేతికి పవిత్రమైన తాడు కట్టుకున్నంత మాత్రాన మీరు పవిత్రులైపోరు కపిల్ సిబల్. ఆ పవిత్రమైన తాడు వెనకాల దాగి ఉన్న ఈ కుట్రలేంటో కూడా తొందరలోనే బయటకు వస్తాయి. ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ గారు, మీరు ఎంతసేపు జయశంకర్ గారిని తప్పుపడుతూ మీరు ఒక వీడియో ఇంటరాక్టింగ్ విత్ ద మీడియా ఆయన మాట్లాడింది. అట్ ద స్టార్ట్ ఆఫ్ ది ఆపరేషన్ వీ హ్యావ్ సెంట్ ఎ మెసేజ్ టు పాకిస్తాన్ సేయింగ్ వీఆర్ స్ట్రైకింగ్ ఎట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వీఆర్ నాట్ స్ట్రైకింగ్ ఎట్ ద మిలిటరీ, సో ద మిలిటరీ హ్యాస్ అన్ ఆప్షన్ ఆఫ్ స్టాండింగ్ అవుట్ అండ్ నాట్ ఇంటర్ఫియరింగ్ ఇన్ దిస్ ప్రాసెస్. దే చూస్ నాట్ టు టేక్ గుడ్ అడ్వైస్ అని జయశంకర్ గారు అన్నారు. అవును అన్నారు. పాకిస్తాన్ పౌర సమాజం మీద మాకేం వ్యతిరేకత లేదు. పాకిస్తాన్ పౌర సమాజంతో పాటు పాకిస్తాన్ మిలిటరీ వ్యవస్థలను కూడా మేము టార్గెట్ చేయలేదు, కేవలం ఉగ్ర క్యాంపుల్ని స్పష్టంగా చెప్పి చేశారు. దాన్ని మగతనం అంటారు. మీరు మాట్లాడేదాన్ని ఏమంటారు రాహుల్ గాంధీ గారు? సో లాట్ మెనీ ఇష్యూస్. ఈరోజు కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. సిగ్గు లేకుండా బయటకు వచ్చి మాట్లాడే మీ ఖర్గే లాంటి వాళ్ళు కూడా ఈరోజు బయట మొత్తం భారత జాతికి సమాధానం చెప్పాలి, క్షమాపణ కూడా చెప్పాలి. ఇట్స్ నాట్ ఫారిన్ మినిస్టర్ ఎస్ జయశంకర్. సమాధానం చెప్పాల్సింది, క్షమాపణ చెప్పాల్సింది కూడా మీరే.